ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ మూవీ. ఈ మూవీ షూటింగ్ అనేది శరవేగంగా జరుగుతుంది. ఫస్ట్ డే 1500 మంది, సెకండ్ డే 1500 మంది అండ్ థర్డ్ డే షూటింగ్ నుంచి కలకత్తాలో జరుగుతుంది. అండ్ కమింగ్ సూన్ వచ్చేసి మన హైదరాబాద్లో షూట్ అనేది జరగబోతుంది. మూవీ 1500 కోట్లు డ్యామ్ షూర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్ 2. ఈ మూవీలో ఒక సాంగ్ షూట్ చేస్తూ ఉంటే హృతిక్ రోషన్ కాల్ డ్యామేజ్ అయింది. ఎన్టీఆర్తో స్టెప్ వేయడం అంటే అంత ఈజీ కాదు. అంత నెంబర్ 1 డ్యాన్సరే ఇంత ఇబ్బంది పడుతున్నాడంటే ఎన్టీఆర్ ఏ లెవెల్ డ్యాన్సరో తెలుసుకోవాలి. శ్రీలీల వచ్చేసి ఒక ఐటమ్ సాంగ్ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. ఏ మూవీనో పేరు తెలియాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ అఖిల్ మూవీ ఏజెంట్ వచ్చేసి ఈ నెల ఓటీటీలో రిలీజ్ అవ్వబోతుంది 14వ తారీఖున. అదే డేటున కొత్త మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ డేట్ అయితే పక్కాగా ఫిక్స్ చేసుకున్నారు. అండ్ నాగార్జున గారు వచ్చేసి పూరి జగన్నాథ్ గారితో కొత్త మూవీ అనేది తీయబోతున్నారు. లాక్ అయిపోయింది. వీళ్ళిద్దరు కాంబోలో వచ్చిన సూపర్ అండ్ శివమణి వచ్చేసి అంత పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. మరి ఈ మూవీ ఎలా ఆడుతుందో చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పౌజీ మూవీ. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో నటించనున్న జయప్రద వాళ్ళ డాడీ చనిపోవడం వలన ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది. కొంచెం షూట్ అనేది ఆగిపోయింది. అండ్ న్యూ డేస్లో స్టార్ట్ అవుతుంది. అండ్ RC16 ఈ మూవీ వచ్చేసి శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ వచ్చేసి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో జరగబోతుంది. ఈ మూవీ అనేది షూటింగ్ అనేది శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లరి నరేష్ గారి మూవీ. ఈ మూవీ చాలా స్పీడ్గా జరుగుతుంది షూటు. కాకపోతే ఇది వచ్చేసి కామెడీ మూవీ. అన్న ఈ మధ్య చూసుకుంటే అన్నీ యాక్షన్ మూవీస్ చేస్తున్నాడు. మళ్ళీ కామెడీ ట్రాక్లోకి అనేది వచ్చేసాడు. అండ్ దేవరా మూవీ. ఈ మూవీ అనేది తొందరలో స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీ తర్వాత ఉండబోతుంది. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది ఆల్రెడీ. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్.